అపూర్వ సోదరులు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అనగనగా ఓ దేశం, దాని పేరు కాశీ. దాన్ని ఏలే రాజు ప్రతాపుడు చక్కగా దేశాన్ని పరిపాలించేవాడు. ఆయనకు 9 కొడుకులు. వారందరికీ మంచి చదువులు చెప్పించటానికి 100 మంది గురువులను పురమాయించాడు. అంతా బాగానే జరుగుతోంది. అప్పుడప్పుడు రాజుగారు ఆ గురువులను కలుస్తున్నాడు. తన కుమారుల గురించి అడుగుతున్నాడు. ఓ రోజు విజ్ఞాని అనే గురువుగారి దగ్గరకు వెళ్ళాడు ప్రతాపుడు. అక్కడ రాజుగారి చిన్న కొడుకు సంవరుడు ఉన్నాడు. మా సుపుత్రుడు ఏమంటున్నాడు అడిగాడు రాజు ప్రతాపుడు. ఏం జాతకుడండి, ఇలా చెప్పింది ఇట్టే పసిగడతాడు మీవాడు. చిన్నవాడిని పొగడడం బావుండదు, కానీ మీ సంవరుడు ఓ ముత్యం, గొప్ప జ్ఞాని బదులిచ్చాడు విజ్ఞాని. రాజు ప్రతాపుడు ఎంతో సంతోషించి రాజ్యానికి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కుమారులందరూ తమ తమ చదువులు ముగించుకుని తండ్రి దగ్గరకు వచ్చారు. గురువులందరికీ కానుకలిచ్చి పంపివేశాడు ప్రతాపుడు. ఇక కుమారుల వంతు వచ్చింది. కొడుకులకు రాజ్యాన్ని భాగాలుగా చేసి ఇచ్చాడు ప్రతాపుడు. 99 మందికి రాజ్యభాగాలు వచ్చాయి. కానీ సంవరుడికి ఎలాంటి భూభాగమూ దక్కలేదు. పండితులంతా ఇదేమిటా అని గుసగుసలు మొదలుపెట్టారు. మరేదో నేర్చుకోవలసింది ఉందంటూ గురువు దగ్గరే ఉన్న సంవరుడు చాలా ఆలస్యంగా తండ్రి దగ్గరకు వచ్చాడు. బిడ్డ, రాజ్యం అంటే నీకిష్టం లేదా? ఎందుకని ఇంతకాలం వేచి ఉన్నావు? తండ్రి అడిగేసరికి చేతులు కట్టుకుని జవాబిచ్చాడు సంవరుడు. అయ్యా, మీ అంత మంచిగా దేశాన్ని ఏలటానికి నాకున్న బుద్ధి సరిపోతుందంటారా? జ్ఞానమే అసలైన రాజ్యం. వయసులో చిన్నవాడైన గొప్పగా మాట్లాడిన సంవరుడిని అభినందిస్తూ, అలా కాదు నాయనా, నీవు సమర్థుడవు, నీకు ఏ రాజ్యం కావాలో కోరుకో అడిగాడు తండ్రి. కుమారులందరూ రాజులైతే మీ బాగోగులు చూసేదెవరు నాన్న? అందుకే నాకే అధికారమూ వద్దు. మీ ఆలనా పాలనా చూసుకుంటూ మీకు సేవ చేసుకుంటాను. మిమ్మల్ని ఈ పెద్దతనంలో కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటా చెప్పాడు సంవరుడు. సంవరుడి మాటలకు ఎంతో సంతోషించాడు తండ్రి ప్రతాప ప్రభువు. అటు తండ్రిని, అప్పుడప్పుడు గురువు విజ్ఞానిని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు సంవరుడు. ఊరి చివర ఎందుకు పనికి రాకుండా ఉన్న నేలను తనకిమ్మని తండ్రిని అడిగాడు సంవరుడు. అలాగేనన్నాడు ప్రతాపుడు. ఓ రోజు ఆ బంజరు భూమిని బాగు చేసే పని మొదలుపెట్టాడు. తానొక్కడే నేలను తవ్వాడు, మొక్కలు నాటాడు. సంవరుడి కష్టం ఊరికే పోలేదు. ఆ నేల దేశంలోనే అందమైన తోటగా మారింది. నగర పెద్దలు, గురువులు, పండితులు సంవరుడి కోరికపై అక్కడికొచ్చి ప్రశాంతంగా గడిపేవారు. విజ్ఞాని తన శిష్యుడైన సంవరుడిని మంచి మనసుకి ఎంతో సంతసించాడు. మరో ఏడాది గడిచింది. ఈసారి పేదలకు అన్నదానం ఏర్పాటు చేయించాడు సంవరుడు. అలాగే మరెన్నో మంచి పనులు తండ్రిని అడిగి చేశాడు. సంవరుడు రాజుగారి పనివాళ్లకు జీతాలు పెంచాడు. దేశ విదేశాల నుంచి వచ్చిపోయే రాయిబారులకు, వర్తకులకు, బాటసారులకు వసతి ఏర్పాటు చేశాడు సంవరుడు. ఈ విధంగా అధికారం లేకుండానే అన్నలకు మించిన మంచి పనులెన్నో చేశాడు. ప్రజలంతా తెగ మెచ్చుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతాపరాజు పెద్దవాడయ్యాడు. ఆరోగ్యం చెడింది. మీ తదుపరి రాజెవరు అని ఆయన్ని అందరూ అడిగారు. నా 9 కొడుకులకు ఆ అవకాశం ఉంది అన్నాడు ప్రతాపుడు. అయ్యా, దేశం బలంగా ఉండాలంటే ఒక్కడే రాజు అవ్వాలి. అది మీ చిన్న కుమారుడు సంవరుడైతే సరి అని విన్నవించారు. ప్రజలంతా సంవరుడినే కోరుకోవటం రాజుకు సంతోషం కలిగించింది. అనుకోకుండా ప్రతాపుడు కన్ను మూశాడు. ఆ వెంటనే మంత్రులు ఏకమై సంవరుడిని ప్రభువుగా ప్రకటించారు. సంవరుడు కూడా తన గతం మరువకుండా గురువుగారైన విజ్ఞానిని తీసుకొచ్చి సలహాదారు పదవిని ఇచ్చాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ముందుకు పోతున్నాడు సంవరుడు. సంవరుడు రాజు కావటం గిట్టని అన్నలు కింద మీద పడుతున్నారు. 99 మంది సోదరులు ఏకమయ్యారు. ఎలాగైనా సంవరుడిని సింహాసనం దించేయాలని ఆలోచించారు. మా 99 మందితో యుద్ధం చేస్తావో, మాకు రాజ్యాన్ని ఇస్తావో తేల్చుకో అని రాయబారం పంపారు కపటులైన సోదరులు. తమ్ముడి సమాధానం కోసం ఎదురు చూడకుండా కోటను ఆక్రమించారు వారు. ఏం చేయమంటారు గురుదేవా? విజ్ఞానిని అడిగాడు సంవరుడు. రాజైన నీకు తెలియంది కాదు. వినయంతో నన్ను అడిగావు, కానీ
నీకు ఎలా తోస్తే అలా చెయ్యి, నీ వాటాను వదులుకోవద్దు అని సెలవిచ్చాడు విజ్ఞాని. అప్పుడు తన అన్నలకు ఈ విధంగా కబురు పంపాడు సంవరుడు. మనలో మనకి పోరు ఎందుకు, నా వాటా నాకిచ్చి మిగిలిన 99 భాగాలు మీరే తీసుకోండి. సంవరుడికి ఏ భూభాగం ఇవ్వాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకోవలసి వచ్చింది వారికి. పైగా ప్రజలంతా సంవరుడి పక్షాన ఉన్నారు. అందుకే ఆ సోదరుల్లో పెద్దవాడైన ఉపోసరుడు ఇలా అన్నాడు, సంవరుడు మనకి పంపిన సందేశంలో ఏదో మెలిక ఉంది. ఎలాంటి యుద్ధ అవకాశమూ ఇవ్వకుండా చేశాడు. తెలివిగా సోదరులైన మనతో యుద్ధం చేయనంటున్నాడు. కాబట్టి మనమంతా ఏకమై సంవరుడినే రాజుగా కొనసాగిద్దాం. లేకపోతే ఈ దేశాన్ని శత్రువు ఆక్రమించుకుని మనందరం నిలువ నీడ లేకుండా పోతాం. అందరూ సంవరుడి దగ్గరికి వెళ్ళారు. వారిని సాధారణంగా పిలిచాడు సంవరుడు. నాన్నగారి మంచిని గ్రహించావు నీవు. ప్రజలందరి దృష్టిలో నీవే రాజువు. ఇకపై మేం కూడా నిన్ను ప్రభువుగా గౌరవిస్తాం అన్నారు. సంవరుడు ముందుగా ఉపోసకుడి పాదాలు కడిగి మంచి పదవిని ఇచ్చాడు. అలాగే సోదరులందరినీ రాజ్యంలోకి తీసుకున్నాడు. మనమంతా ఒకటే, నాన్నగారు కోరుకుంది కూడా అదే. మనం కలిసిమెలిసి ఉంటూ ప్రజలకు సేవ చేద్దాం అన్నాడు సంవరుడు. సరేనన్నారు సోదరులు నూరుగురు. ఒకే మాటగా ఒకే బాటగా ఉండటంతో శత్రురాజులు రాజ్యంపై కన్నెత్తి చూసే తెగువ చూపలేకపోయారు. ఫలితంగా జనమంతా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. పరిపాలనలో అందరూ భాగం పంచుకుంటూ ఆ సోదరులు అపూర్వ సోదరులుగా పేరొందారు.